darling. రూమ్స్ కావాలి. సారీ, మా రిసార్ట్స్లో బ్లూ ఫిల్మ్ షూట్ చేయడానికి ఎలా వచ్చాయి? వాట్ యు మీన్ బ్లూ ఫిల్మ్సా? ఏంటి నేను బ్లూ ఫిల్మ్స్ తీసి ప్లాట్ఫామ్ మీద సీడీలు అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? ఏమో. శోధన్, సెన్సేషనల్ శోధన్, ఇన్వెస్టిగేషన్ క్రైమ్ రిపోర్టర్. ఒకప్పుడు సెన్సేషన్ ఎక్కడుంటే నేను అక్కడ ఉండేవాడిని. ఇప్పుడు నేను ఎక్కడుంటే సెన్సేషన్ అక్కడ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా రేప్ సీన్ కళ్ళ ముందు జరుగుతున్నట్టు అద్భుతంగా అందంగా మా సార్ కళ్ళ కట్టినట్టు చూపిస్తారు. అంతెందుకు, సద్దాం హుస్సేన్ ఉరి తీసేటప్పుడు సెల్ ఫోన్ లో దాన్ని షూట్ చేసి వరల్డ్ బ్లాక్ బస్టర్ న్యూస్ చేసింది ఎవరో తెలుసా? శోధన్, సెన్సేషనల్ శోధన్. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఒక అమ్మాయి దెయ్యాలతో కాపురం చేస్తుందని తెలిసింది. ఆ విషయాన్ని పట్టుకుని వరల్డ్ వైడ్ సెన్సేషనల్ న్యూస్ చేద్దామని వచ్చాను. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తలంతా తిరుగుతున్నట్లుగా ఉంది. హలో, ప్రోగ్రాం కొంచెం ఎక్స్టెండ్ అయిందిరా. 2 రోజుల్లో వచ్చేస్తాను. ఈలోగా ఇల్లు పీకి పందిరేకు. నేను ఇంటికి వెళ్ళలేదు డాడీ. అదేంట్రా, నిన్నే బయలుదేరుతానన్నా? మీరు నాకు తెలియకుండా దాచిన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయా? ఏంట్రా అదోలా మాట్లాడుతున్నావు? మరి అదేంటి నాన్న? నేను 5 డేస్గా కలిసి గడిపిన ఫ్యామిలీ అస్సలు లేదంట. అందరూ చనిపోయారంట. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నిన్న మీకు చెప్పేనే ఒక వ్యక్తి నన్ను ప్రపోజ్ చేశాడని. ఆ ఫ్యామిలీ అంతా 2 years బ్యాక్ చనిపోయిందట. అసలు ఎక్కడున్నావురా నువ్వు? రామపురం నాన్న, వైజాగ్కి 120 kilometers దూరంలో ఉంది. సరే, ఏదో జరిగింది, వదిలేసే. నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చి. రాలేను నాన్న. ఏంటి? ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వస్తే ఈ ప్రపంచంలో కంటికి కనిపించే దేన్ని నేను నమ్మలేను. అది చాలు, చాలా కొద్ది కాలంలో నేను పిచ్చిదాన్ని అయిపోవడానికి. అది కాదురా. ఇంకేం చెప్పొద్దు నాన్న, ప్లీజ్ హెల్ప్ మీ. సరే, ఏం జరిగిందో తెలుసుకోవడానికి నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పంపిస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండు. ఎస్ ఎస్, సేమ్ లుక్, అదే బెదురు. హిచ్కాక్ ఫిల్మ్ లో హీరోయిన్ లా ఉంది. కమాన్ కమాన్, మేకప్ చేయి. ఎవరు మీరు? జస్ట్ వెయిట్, కమ్ హియర్. శోధన్, సెన్సేషనల్ శోధన్. నా ఒక ఇంటర్వ్యూతో నీ జీవితాన్ని మార్చేస్తాను. యునో, ఇన్నాళ్ళు నువ్వు ఇక్కడ కాపురం చేసినవి దెయ్యాలు మగవా, ఆడవా, పిల్ల దెయ్యాలు కూడా ఉన్నాయా? కమాన్ కమాన్ కమాన్, టెల్ మీ. ఓయ్, ఎవరా నువ్వు? అమ్మాయి షాక్ లో ఉంది, ఇప్పుడేం చెప్పదు. షాక్ లో ఉందా? అమ్మాయి చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. దట్ ఈస్ మై క్రియేటివిటీ. ఓయ్, ఇంకోసారి క్రియేటివిటీ దేయాలన్నా ఉంటే తోలు ఒలుస్తాను, జాగ్రత్త. ఓ, తోలు ఒలుస్తారా? ఫ్యాంటాస్టిక్ సార్. నా తోలు ఒలిచి 4 చెప్పులు కుట్టించాడు సార్. చూసారా, నా దగ్గర నుంచి ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎస్, దట్ ఈస్ శోధన్, ఇంటెలెక్చువల్ జీనియస్. అదే ఎక్స్ప్రెషన్. అలాంటి 2-3 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి. చెప్తే అర్థం కావట్లేదా నీకు? డోంట్ కిల్ క్రియేటివిటీ సార్. ఏం జరిగింది? కాలం కాసేపు స్తంభించింది. నువ్వెప్పుడొచ్చావు? వెన్ డు యు కమ్? కాలం పిలిచినప్పుడు. రేయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే కాలు కింద తొక్కేస్తాను. అరే, చెప్పేది నీకేరా? ఇంకాసేపు ఇక్కడే ఉంటే కెమెరా కాలు కింద తొక్కేస్తారట. తొక్కేది కెమెరాను కాదు, నిన్ను. నన్నా? ఎలా పదమ్మా. సార్ 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 సార్, షాట్ అద్భుతంగా వచ్చింది సార్. ఏది? ఒక్కసారి కదరా కొట్టింది, ఇన్ని షాట్లు వేసావేంటి? ఎఫెక్ట్ కోసం సార్. ఎఫెక్ట్ కోసమా? ఇలాగీరా, నేను మంచి ఎఫెక్ట్ ఇస్తా నీకు. ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఎఫెక్ట్. కాలిదేది జగమున కాలమే ప్రవాహమై గతించగా. కాలిదేది జగమున కాలమే ప్రవాహమై గతించగా. మహామహోదయం మహోమని మరోక్షణం
గుప్పెడుగుండె రేగిన జ్వాలలో తోంతన తోంత తోంతన తోంతనని తోంత 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 తో ఆగగనం హిమం కురిసే జడిలో గ్రహణమే మూగిన వేళలో తోంతన తోంత తోంతన తోంతనని తోంత 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 తో హాయ్, ఐఎమ్ గురు. ముంబై నుండి వస్తున్నాను మీ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి. సూర్య ఫ్యామిలీ గురించి వివరాలు చెప్పగలరా? నా బంధువుల్ని చెప్పడం కాదు గాని చాలా మంచి కుటుంబం. ఈ చుట్టుపక్కల ఎవరికి ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి అయినా వెళ్ళి సహాయపడేవాళ్ళు. అందుకే వాళ్ళంటే అందరికీ చాలా ఇష్టం. అంత మంచి ఫ్యామిలీ ఎలా చనిపోయింది? 2 సంవత్సరాల క్రితం జరిగిన జాతరకి ఎప్పట్లాగానే అందరూ కలిశారు. సూర్యకి సెలవు దొరకపోవడం వల్ల ఒకరోజు ఆలస్యంగా వచ్చాడు. కానీ సూర్య వచ్చేసరికి ఫ్యామిలీ మొత్తం చంపబడ్డారు. ఎవరు చంపారు? ఒక సైకో కుటుంబం మొత్తాన్ని దారుణంగా చంపేశాడు. మరి సూర్య? ఫ్యామిలీ మొత్తం శవాలుగా కనపడేసరికి తట్టుకోలేక బాధతో మర్నాడే వాటర్ ఫాల్లో దిగి సూసైడ్ చేసుకున్నాడు. ఈ చేతులతోనే వాడిని సమాధి చేశాను. వాళ్లకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ చూపించగలరా? లేవు. మొదట్లో ఉండేవి, కానీ వాటిని చూస్తున్న కొద్దీ భరించలేని బాధ కలిగేది. అందుకే మొత్తాన్ని కాల్ చేశాను. ఏం చేద్దాం, కనీసం ఫోటోలు కూడా లేవు. డోంట్ వరీ, నైట్ని ఫాలో అవుతూ డే ఉన్నట్టే ప్రాబ్లమ్ని ఫాలో అవుతూ సొల్యూషన్ కూడా ఉంటుంది. మనం వెతికి పట్టుకోవాలంతే. ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఒక కుటుంబం మొత్తం చంపబడటం అన్నది సెన్సేషనల్ న్యూస్. ఇక్కడి న్యూస్ పేపర్స్ ఆ న్యూస్ని కంపల్సరీగా కవర్ చేస్తుంటాయి. 2 years కిందటి ఆ పేపర్స్ మనకు దొరికితే ఆ రహస్యం బయటకు వస్తుంది. జూన్ 10న ఆ ఫ్యామిలీ చంపబడింది. అంటే 11th పేపర్ మనకు కావాలి. ఎస్, దొరికింది. వీళ్ళు కాదు. 1 week తర్వాత సూర్య డెడ్ బాడీ దొరికింది. అంటే 18th పేపర్. ఎస్, ఇతనే సూర్య. ఇట్స్ అ బిగ్ గేమ్. ఇదంతా ఆర్టిఫిషియల్ సెటప్. సినిమాల్లో సీరియల్స్లో పాడుబడ్డ ఇళ్ళని చూపడానికి వాడతారే ఆ మెటీరియల్. ఈ చెట్లు, ఆ తులసి పాదు మొత్తం అన్ని రాత్రికి రాత్రి సెట్ చేశారు. యూసఫ్ సార్, మా ఫ్యామిలీ ఫోటోస్. నువ్వు ట్రాప్ చేయబడ్డావు. నీ గురించి మొత్తం రీసెర్చ్ చేశాకే నువ్వు ఇక్కడికి రప్పించబడ్డావు.
దీని వెనకున్న మేధావి సూర్య. నెట్ ద్వారా నీకు పరిచయమైన సుజాత అతని మనిషి. వైజాగ్ వెళ్దాం, అక్కడ మా అంకుల్ ఉంటారు. ఇక్కడుండి మొత్తం కథ నడిపించిన మరో మేధావి ఈయనే. ఇక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో రామాపురం అని ఒక ఊరుంది. ఎందుకు ఇలా చేశారు? అవన్నీ ఇతనే చెప్తాడు. ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. కాసేపట్లో నేను వచ్చి కలుస్తాను. యూసఫ్, ఎస్కాటర్. మేడం, చిన్నప్పటి నుంచి నాతో అంటున్నావు, మా ఫ్యామిలీ మొత్తం జాతరకి మిస్ అవ్వకుండా కలుస్తాం కదరా. ఓ ఆ జాతర? నువ్వు జాతర అన్నా లీవ్ ఇస్తున్నారా? మా బామ్మ చనిపోయింది సార్ అన్నా కానీ నాకు లీవ్ ఇట్లేదురా. రేయ్, ఆవిడ లీవ్ కోసం ఎన్నిసార్లు చంపేస్తావురా? తప్పదురా, లీవ్ కోసం ఎన్నిసార్లు అయినా చంపాలి. ముసలోళ్ళు